ఓం గం గణపతయే నమః. ఓం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. శ్రీ అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ హనుమద్దేవతాయై నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖః ప్రచోదయాత్. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం కలుగ్గాక. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనకి 28వ తేదీ నుండి డిసెంబర్ దాదాపుగా 7వ తేదీ వరకు కూడా 45 రోజులు మన భూమికి అత్యంత దగ్గరగా ఉంటూ భూమి నుంచి విడదీయబడినటువంటి ఆ యొక్క కేశవుడు మరియు భూదేవి యొక్క కుమారుడుగా రుద్రాంశభూతుడుగా మరి అంగారకుడు అనగా కుజుడు, ఆయనే మంగళుడు, సమస్త మంగళాలని ఇస్తాడు. అట్లాగే ఈ కుజగ్రహం అనేటటువంటిది మోస్ట్ ఎనర్జెటిక్ పవర్ఫుల్ ప్లానెట్. అంటే ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలలో చాలా శక్తివంతమైనటువంటి గ్రహము. మరియు ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు, రాసులు, లగ్నాలు కలిగేటటువంటి ఉన్నటువంటి జాతకులు కుజగ్రహ ప్రభావానికి లోనై వారి యొక్క ఆకర్షణ చాలా తీక్షణంగా ఉంటుంది. వారు మాట్లాడే ధోరణి కూడా చాలా మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, త్వరగా మాట్లాడేయటం, తర్వాత ఆ మాటకి తగ్గ ప్రతిస్పందనగా బాధపడటం, లేదా అహంకార ధోరణి, కొన్ని కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్నటువంటి ఈర్ష్యా స్వభావాలు. ఎందుకంటే ఈ కుజగ్రహం అనేటటువంటిది మనకున్నటువంటి సాత్విక, రాజస, తామస గుణాలలో తమోగుణ ప్రధానుడు ఈ యొక్క అగ్నితత్వకారకుడైనటువంటి అగ్నిగ్రహమైనటువంటి పురుషగ్రహమైనటువంటి ఈ కుజుడు. మరి ఈ అంగారకుడు ముఖ్యంగా మన యొక్క జాతక చక్రాలలో మేషరాశికి, అట్లాగే 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి, ఈ 2 రాశులకి ఆధిపత్యము ఆయనదే. అలాగే మనకున్నటువంటి 27 నక్షత్రాలలో మృగశిరా నక్షత్రము, అట్లాగే చిత్తా నక్షత్రము, ఇది చిత్తా నక్షత్రం, మృగశిరా నక్షత్రము వృషభ రాశిలో 2 పాదాలు, మిథున రాశిలో 2 పాదాలు ఉంటాయి. అంటే ఈ కుజగ్రహము ఇటు శుక్రుడు ఫలితాలని, ఈ యొక్క బుధగ్రహ ఫలితాలని నక్షత్ర రూపకంగా ఇస్తూ ఉంటాడు. అలాగే మనకి చిత్తా నక్షత్రము 2 పాదాలు కన్యారాశిలోను, 3-4 పాదాలు తులారాశిలోను ఉంటాయి. అంటే ఇక్కడ కూడా బుధగ్రహము శుక్రగ్రహం ఇచ్చే ఫలితాలు ఈ నక్షత్ర జాతకులకి వర్తిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆయన ధనిష్టా నక్షత్రము ఇటు మకర రాశిలో 1-2 పాదాలు, కుంభరాశిలో 3-4 పాదాలు. అంటే ఏవైతే శత్రు దోషాన్ని కలిగి ఉన్నటువంటి, శత్రువులుగా ఉన్నటువంటి గ్రహాధిపతులు ఉన్నారో వారి యొక్క రాశుల్లోనే ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ నక్షత్రాల వారు వివేకాన్ని కోల్పోతారు, ఎక్కువ శక్తి సామర్థ్యాలని చూపించి ఎంతో మందిని లొంగ తీసుకుంటారు, ముఖ్యంగా స్త్రీల పరంగా లొంగ తీసుకుంటారు. అట్లాగే వీరు మకర రాశిలో అట్లాగే కుంభరాశిలో ఉన్నారు కాబట్టి విశేషమైనటువంటి ఉద్యోగ ధర్మ బాధ్యతలని అధికంగా నిర్వర్తిస్తూ ఉంటారు. వీరికి ఒక పని కనుక అప్పచెప్తే ఆ పనిని మంచి యాటిట్యూడ్తో, ఎటువంటి కార్యదీక్ష అనేటటువంటి పదాన్ని ఉపయోగించి అందరికన్నా నేనే ముందు చేయాలి, అందరిలో నేనే ప్రథమంగా ఉండాలి అని అత్యుత్సాహంతో, మంచి ఆవేశపూరితంగా ఎటువంటి పనినైనా చేయగలుగుతారు. అయితే జాతకరీత్యా గనక వీరు సరైనటువంటి పరిస్థితుల్లో లేకపోయినట్లయితే, అంటే సరైన భావాలలో కానీ నక్షత్రాలలో కానీ లేకపోయినట్లయితే కోపము, ఆవేశము, అట్లాగే చిరాకు, మండిపాటుతనము, అవసరమైతే అవతల వాళ్ళ మీద చేయి చేసుకోవటము, కొట్టడము, అట్లాగే ఎక్కువగా వాహన ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి అగ్నిపరమైనటువంటి గండాలు,
మృత్యు దోషాలు, ఎందుకంటే వృశ్చిక రాశి అనేటటువంటిది మృత్యు రాశి, 8వ రాశి కాబట్టి 8వ స్థానము, అదే ఆయుస్థానము ప్లస్ మృత్యు స్థానం అని కూడా అంటారు. కాబట్టి ఈ యొక్క కుజగ్రహము ఈ 45 రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి 28వ తారీఖు అక్టోబరు ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అంగారక రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అట్లాగే జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. ఈ యొక్క 3 నక్షత్రాలు 9 పాదాలలో ఆయన సంచారం చేసేటప్పుడు వీరిచ్చేటటువంటి నక్షత్రాధిపతులు ఇచ్చేటటువంటి ఫలితాలు, ఆ భావాది ఫలితాలు కుజగ్రహం చక్కగా ఇస్తూ ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ముఖ్యంగా ఈయన ఉన్నటువంటి అంతర్గత రాశి ఇది చాలా డీప్గా ఉండేటటువంటి రాశి, వృశ్చికము, స్కార్పియో అంటారు. కాబట్టి ఈ అంగారక గ్రహము చాలా చాలా దోషభూయుక్తమైనటువంటిది. ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఈ గ్రహము కనుక వారి జాతకంలో జన్మ లగ్నంలో కానీ చంద్ర రాశిలో కానీ శుక్రుడితో కానీ కలిసి ఉన్న లగ్నాతు చంద్ర లగ్నాతు ఈ యొక్క కుజగ్రహము 1 అంటే ఆ రాశిలో కానీ లగ్నంలో కానీ, కుటుంబ స్థానమైనటువంటి 2వ స్థానంలో కానీ, సౌఖ్య స్థానమైనటువంటి 4వ స్థానంలో కానీ, ఆయుస్థానము స్త్రీలకైతే కనుక సౌభాగ్య స్థానం 8వ స్థానంలో కానీ, అట్లాగే ద్వాదశం అనేటటువంటిది ప్రమాదాలని, అట్లాగే ఎన్నో రకాల ఆర్థిక అసమానతల్ని, అప్పులని సూచించేటటువంటి స్థానము ఈ యొక్క 12వ స్థానము. కాబట్టి ఇక్కడ గనక ఉన్నట్లయితే ఈ కుజగ్రహ దోషము అని అంటారు, దీన్ని కుజ దోషము అంటారు. వివాహ వ్యవస్థలో ఈ కుజ దోషానికి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. మన యొక్క ముహూర్త భాగంలో కూడా, ముహూర్తంలో కూడా అష్టమ కుజుడు, అట్లాగే మనకి ఏదైతే గనక బాలారిష్ట దోషాలు ఉంటాయి, బాలారిష్ట దోషంలో కూడా ఈ కుజగ్రహము 7వ స్థానంలో ఉండకూడదు. ఇది మహాదోషము, 8వ స్థానంలో ఉన్న బాలారిష్ట దోషము అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ కుజగ్రహం వలన చక్కగా ఉన్నటువంటి వారి జాతకాలలో గనక అవయోగాలుగా ఈ కుజగ్రహం ఇచ్చినట్లయితే గనక జాతకరీత్యా మాత్రమే దంపతుల మధ్య ఉన్నట్టుండి ఆకస్మిక విరోధత్వము, అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఆకస్మికంగా గొడవలు బిగిన్ అవుతాయి. అంటే ఈ కుజగ్రహం ఏంటంటే స్త్రీల యందు ఎక్కువగా మక్కువ, తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఆకర్షించటము, అట్లాగే ఎక్కువగా మోసపూరితమైనటువంటి అబద్ధాలతో కూడుకున్నటువంటి మాటలు చెప్పటము, అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసి వారిని ఇబ్బంది పెట్టడము, అవసరమైతే నయాన భయానాన్ని మించి అవసరమైతే హత్యలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అనేటటువంటిది ఫోర్స్ఫుల్గా వారి యొక్క జాతకంలో ఉంటే అది ఇప్పుడు ప్రెసెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అన్నదమ్ముల మధ్య విరోధత్వము కావచ్చు, భూ సంబంధిత ల్యాండ్ మ్యాటర్స్ కానీ ఏదైనా సరే, కబ్జాలు కావచ్చు, కబ్జాలు చేసిన వాడు మీ మీద పగ తీర్చుకోవచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఏజెన్సీగా పనిచేస్తున్నారో స్థలాలు అమ్మిపించడానికి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అబద్ధపు మాటలు చెప్పకండి, అవతల వ్యక్తులు మీకు శత్రువులుగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో కుజుడు వచ్చినప్పుడు రహస్య స్థావరాలకి సంబంధించి, అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వ్యవస్థ కావచ్చు, ఈ వ్యవస్థల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ కలిగే అవకాశాలు ఉంటాయి. మన యొక్క రహస్యాలని బయట దేశాలకి అందించే పరిస్థితులు కూడా ఉద్యోగస్తుల్లో ఉండేవారు ఉంటారు. ముఖ్యంగా ఇది జలరాశి కాబట్టి జల సంబంధితమైనటువంటి సముద్రాలు కావచ్చు, నదుల్లో కావచ్చు, అగ్ని కొండలు ఉంటాయి లోపల, అంటే అగ్ని జ్వాలలు బయటికి రావటము, అలాంటి అంటే లావా కొండలు బద్దలవ్వటము అలాంటివి కావచ్చు, లేకపోతే జల సంబంధితమైనటువంటి ప్రమాదాలు. తులారాశి వారికి ఈ నెల అక్టోబర్ 27వ తేదీ నుండి నవంబర్ మరియు డిసెంబర్ 7వ తేదీ వరకు ఈ 45 రోజుల కాలము వీరికి 2వ ఇంట్లోకి కుజుడు సొంత క్షేత్రంలో వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ ద్వితీయ గృహం అనేటటువంటిది ముఖ్యంగా వాక్కుని తెలియజేస్తుంది. అంటే తొందరపడి మాట్లాడిన బంధువుల విషయంలో కావచ్చు, సంతానంతో కావచ్చు, లేకపోతే గృహంలో మరి తండ్రి తరపు లేదా తల్లి తరపు పెద్ద వాళ్ళతో కానీ కాస్త మాట విభేదాలు, అంతర్యుద్ధాలు, మీకు ఆస్తి రాసిస్తారు అనుకుంటే దాని ద్వారా ధనం వస్తుంది అనుకున్నప్పుడు అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అంటే ధన నష్టము, అనుకోకుండా ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉందనే లోపలే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ 2వ స్థానంలో కుజుడు ఉండటం ద్వారా మీ మాటే మీకు ధనంతో సమానం. కొంచెం జాగ్రత్తగా తెలివిగా మాట్లాడండి. ముఖ్యంగా కుటుంబం పెళ్ళైనటువంటి వాళ్ళకైతే భార్యను కూడా సూచిస్తుంది. భార్యతో జాగ్రత్తగా మాట్లాడండి తులారాశిలో, లేకపోతే అంతర్యుద్ధాలు ఎక్కువైపోయి భార్యాభర్తల మధ్య ఎవరిలోనైనా సరే
ఒక పురుషుడే కాదండి, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఎప్పుడైనా సరే స్త్రీలు కూడా ఆ, ఎక్కువగా అతిగా మాట్లాడటము, వాదన చేయడం ద్వారా కుటుంబంలో చీలికలు వస్తాయి, కుటుంబంలో సౌఖ్యము కోల్పోతారు. ఒక్కోసారి అన్నీ ఉన్నా సరిగ్గా తినలేని పరిస్థితి. ఒకవేళ కడుపు నిండా కొంతమంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి కడుపు నిండా తిన్నా, మార్గమధ్యంలో ఎక్కడైనా వాహనాన్ని ఆపి తిన్నా, ఆ యొక్క తినుబండారాలో కలుషితమైనటువంటి ఆహారము లేకపోతే నీళ్లు కలవడం ద్వారా మోషన్స్, విరోచనాలు, డయేరియా, ఇంకా డిఫ్టీరియా ఇలాంటివి చాలా రకాలైనటువంటి అనారోగ్యాలన్నీ మూటగట్టుకుని ధనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల యొక్క ఆలోచనలు జాగ్రత్తగా పనిచేయాలి. వారు సరిగ్గా ఆలోచన చేయకపోతే మీరు అనుకున్న అభీష్టాలకి చాలా దూరంలో ఉంటారు. సరైనటువంటి ఏదైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినా, లేదా కుజగ్రహ స్తోత్రాన్ని నిత్యము చదివినా కూడా మీకు కొంత ఈ ఆలోచనల ఎంతో అంటే చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలతో మీ యొక్క విద్యలో ఆటంకాలు లేకుండా ఉంటాయి ఈ యొక్క తులారాశి వారికి. అట్లాగే ఈయన యొక్క దృష్టి పడినటువంటి వృషభ రాశి పైన ముఖ్యంగా ఆకస్మికంగా కుటుంబ పరంగా కావచ్చు, కుటుంబంలో ఎవరైనా మిమ్మల్ని ఆశించి ధనాన్ని అడగడం ద్వారా కావచ్చు, కొంత ఆకస్మికంగా ధనము కోల్పోయే పరిస్థితి. జాగ్రత్త వహించి అవసరమైతే 10 రూపాయలు అడిగితే 10 పైసలు రూపాయి లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. పోతే అది పోతుంది, నమ్మి మాత్రం ఇవ్వకండి, దానివల్ల కూడా మీరు నష్టపోతారు. కంటి ఎందు జాగ్రత్తలు తీసుకోండి. కంటికి సంబంధించిన వ్యాధులు కొంతమందికి అయితే ఆపరేషన్స్ జరిగే అవకాశము, అంటే ప్రమాదాల ద్వారా కింద పడటము, లేకపోతే గబాలన కళ్ళల్లో మిరియాల పొడో కారం పొడో పడటము, అది చిన్న చిన్న లోపాలు కూడా జరుగుతూ ఉంటాయి. లేకపోతే కంటి అద్దాలు పగిలిపోవటము, దాని ద్వారా లోపాలు జరగటము, వాహన ప్రమాదాల ద్వారా కూడా కొంత కంటి సమస్యలు రావటము, దాని ద్వారా ధన నష్టము, కుటుంబంలో అశాంతి కలగటము, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలలో కొంత ఆకస్మికంగా ధనాన్ని చోరీ జరిగే పరిస్థితులు ఉంటాయి. లేకపోతే కొంతమంది బంధువులు కూడా మీ గృహానికి రావటము, లేకపోతే మీరు వారి ఇంటికి వెళ్ళినప్పుడు బంగారం కావచ్చు, ధనం కావచ్చు, పరుసు కావచ్చు అక్కడ పెడితే అది ఎవరు దొంగిలించారో తెలియదు. దాని ద్వారా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మిమ్మల్ని మీరు చీప్ చేసుకోకండి. దాని గురించి అంతర్గతంగా ఆలోచించండి. మీరు ఎక్కడ పెట్టారో, ఎందుకు పోయిందో ఒకసారి ఆలోచించండి. ఇట్లా ధనపరంగా, నేత్రపరంగా, కుటుంబ పరంగా, భోజన పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడతారు. ఉద్యోగ ప్రమోషన్స్ విషయంలో కూడా ఆఫీసర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసి మాట్లాడండి. ముఖ్యంగా క్రీడాకారులు, సంగీత కళాకారులు, వీరందరికీ కూడా ఇది పరీక్షా కాలం అనే చెప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక మిమ్మల్ని మించిన వాళ్ళు తోపులు ఉండరనుకోవచ్చు. ధనుర్విద్యలో కానీ, లేకపోతే ఈ పోటీలు ఉంటాయి కొన్ని, అంటే క్రికెట్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత నెగిటివ్గా మీకు కనిపించే అవకాశం కలుగుతోంది. లేకపోతే బంధువులతో కలిసి ఏదైనా దూర ప్రయాణాలకి సంతోషంగా వెళ్ళేటప్పుడు కొన్ని అగాధాలు వెళ్ళి వాళ్ళతో వాగ్వాదాలు కలుగుతాయి. కాబట్టి మీరు కొంచెం కుజగ్రహ శాంతి చేసుకోండి, లేదా కుజరాహులకి సంబంధించిన దోషాన్ని హరించుకోవడానికి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి, లేదా కాశీ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శతలింగార్చనలో కానివ్వండి, ఇలాంటి విషయాల్లో పాల్గొంటే కనుక మీకు ఆ ఎఫెక్షన్స్ తగ్గి అవన్నీ కూడా దైవానుగ్రహం చేత మీకు శుభప్రదాలు కలిగజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నమ్మి మోసపోకండి, అబద్ధాలు ఆడకండి, జాగ్రత్తగా ఉండండి నేత్ర విషయంలో. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ.